సంసోను 2 స్తంభాలను తను జరిపినందుకు కప్పు కూలి వారి మీద పడితే అక్కడ ఉన్న వాళ్ళ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కటేసారి చచ్చిపోయినారంట. ఆ పని కొరకు దేవుడు తనని అభిషేకించినాడు. ఈ పని 40 సంవత్సరంలో చేయలేకపోయినాడు. 40 సంవత్సరం తన సేవ 40 సంవత్సరంలో ఈ పని పూర్తి చేయలేకపోయినాడు. కానీ ఒకటే సమయము ఒకటే రోజు ఆ ఉన్న వాళ్ళని అందరినీ చంపేసి పూర్తిగా తన పనిని ముగించుకున్నాడు అన్నట్టు. 40 సంవత్సరంలో జరగనిది ఎప్పుడు జరిగింది? ఎన్ని రోజులు జరిగింది? ఒక్క రోజులో. ఇది అంత్య దినములు ఇలా ఉండబోతుంది. ఈ 2000 సంవత్సరాలు ఏది జరగలేదో లాస్ట్ డేస్ లో దేవుడు అటువంటి కార్యాలు చేయబోతున్నాడు. ఆయన 40 సంవత్సరముల సేవలో ఏది జరగలేదు, ఏది చేయలేకపోయినాడు, ఒక్క రోజులో జరిగించినట్టుగా అది బలమైన అంత్య దినపు అభిషేకం అంటది. దట్ ఈస్ ద ఎండ్ డేస్ అనాయింటింగ్. అది చూడు, తన మీద ఉంది అభిషేకం. ఫస్ట్ అభిషేకం ఉన్నది, దాంతో 40 సంవత్సరం ఏం చేయలేకపోయినాడు. చేసినాడు కానీ అంత చేయలేదు. కానీ లాస్ట్ టైం, సెకండ్ టైం దేవుడు మళ్ళీ తనని అభిషేకిస్తాడు. అడిగినాడు కదా అక్కడ, మళ్ళొక్కసారి నన్ను అభిషేకించు ప్రభు అని అంటే, ఆ అభిషేకం రెండోసారి దేవుడు తన మీద కుమ్మరించిన అభిషేకం ఎంత బలమైనది అని అంటే, ఆ బలమైన అభిషేకముతో ఒక్క మారే పని అంతా పూర్తి చేసుకున్నాడు. ఆలోచన చేయండి. 60 ఇయర్స్ సంసోను ప్లస్ టీనేజర్, ఒక యవనస్తుడు. సో ఎండ్ డేస్ ఎలా ఉండబోతున్నది అంటే, ద కాంబినేషన్ ఆఫ్ ద ఎల్డర్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ ద టీనేజర్, బోత్ కంబైన్డ్, గాడ్ విల్ బ్రింగ్ దట్ రివైవల్. హల్లెలూయా. అంత్య దినములో ఎల్డర్స్ వారి జ్ఞానము, వారి అనుభవం, అండ్ యూత్ యవనస్తులు జేహులు వారి రోషము, 2 కలిపితే అంత్య దినంలో జరిగే ఉద్యమం అలా ఉండబోతున్నది. హల్లెలూయా. Thanks for watching. Like, share, and subscribe. God bless you.